అలాంటి తెలుగుదేశాన్ని ఎందుకు అనాలి మనం కాపులందరం పవన్ కళ్యాణ్కి అండగా ఉండాలనేసి వీళ్ళు ఒక అసెస్మెంట్తో వీళ్ళు పోస్టులు పెట్టుకొచ్చారు. ఇది కాపుల్లో చర్చ పెరిగితే అది 60-40 తర్వాత 70-30కి వచ్చింది పరిస్థితి. 70 మంది అంబటి రాంబాబు మీద దాడిని ఖండిస్తుంటే 30 మంది సమర్థిస్తున్న పరిస్థితి. ఇదేంటి అన్నటువంటిది. ఇలాంటి సిచ్యుయేషన్లో దాన్ని డైవర్ట్ చేయాలి అర్జెంటుగా. మళ్ళీ ఆ ఇష్యూ పెద్దదైపోతుంది. అందుకని జోగి రమేష్ ఇంటి మీద దాడి ఆఫ్టర్ 24 అవర్స్, అతను కామెంట్ చేసిన ఆఫ్టర్ 48 అవర్స్. ఎందుకని అప్పుడు బీసీ కార్డు వస్తుందా అంటే కాదు, ఇది బీసీ అని కొట్టలేదు మేము, ఇదని కొట్టలేదు, వాళ్ళ నోటి తోలోళ్ళు, వాళ్ళిద్దరు నోరు సరైన వాళ్ళు కాదు, అందుకని కొట్టారు తప్పించి ఇదేం కాదు అన్నటువంటి సంకేతం ఇవ్వడం కోసం జోగి రమేష్ ఇంటి మీద దాడి. ఇప్పుడు ఇతను లంకొడక అన్నాడని తిట్టారు, సరే, అతనికి అయితే అలాగేం లేదే, చిప్పు దొబ్బిందో ఇది ఆ లెక్కనైతే ఎన్నిసార్లు లోకేష్ అనలేదు, ఎన్నిసార్లు చంద్రబాబు అనలేదు, అమ్మక పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అన్నా నా కొడకల్లారా రండిరా చెప్పు తీసుకుని కొడతా అంటూ వచ్చినాయి లేదా అక్కడ. మరి అప్పుడు ఎవరు తిరగబడలేదే, ఎవరు దాడులు చేయలేదే, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇంకో విచిత్రం చూడండి మీరు, ఇప్పుడు ఈ దాడులు ప్రతిఘటనట ఈనాడు జ్యోతికి, అదే సందర్భంలో దూషణ అసలు లెక్కే కాదట. అప్పుడు దాడు